గత ప్రభుత్వ హయాంలో డబల్ బెడ్రూమ్ల కొరకు ఎంపికైన వాళ్లకు మరి వాళ్ళకు 106 మందిని డ్రాలో ఎంపిక చేయడం జరిగింది. మరి వాళ్ళకు శాంతినగర్లో ఇల్లు ఇస్తామని చెప్పి వాళ్ళని ఆపడం జరిగింది. వాళ్ళకు నంబర్లు కూడా ఇచ్చి మరి తర్వాత చూసినట్టు వాళ్ళకి తీరని అన్యాయం జరిగింది. అదేవిధంగా డ్రాలో రాని వాళ్ళు ఎన్నో ఏళ్ల సంధి పోరాటం చేస్తున్న ఫలితంగా మరి అప్పుడు ఆ ప్రభుత్వం మరి వాళ్ళందరికీ కూడా ఇళ్ళ స్థలాలతో పాటు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. కొంతమందికి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. తీరా చివరికి వచ్చే వరకు వీళ్ళ డబల్ బెడ్రూమ్ డ్రాలో వచ్చిన వాళ్ళకు డ్రాలో రాని వాళ్ళకు తీరా అన్యాయం జరిగిన పరిస్థితి కనబడ్డది. వీళ్ళకు పంపిణీ చేయలేదు, వాళ్ళకు పట్టాలు చేయలేదు, స్థలం చూపించలేదు. ఈ రకంగా వాళ్ళు గత ప్రభుత్వంలో అన్యాయం గురి కావడం జరిగింది. మరి వాళ్ళు మరి కొత్త ప్రభుత్వం వచ్చినాక ఈ 900-800 మంది చెబుతున్న డ్రాలో రాని వాళ్ళు ఆ డ్రాలో వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని కలెక్టర్ గారిని ఎన్నోసార్లు కలిసి మరి వాళ్ళ ఆవేదన చెప్పడం జరిగింది. మళ్ళీ మాకు డ్రాలో ఈ రకం మోసం జరిగింది, మీరైతే ఇల్లు ఆ డ్రాలో వచ్చిన వాళ్ళకు కూడా ఇల్లు కేటాస్తాను ఇవ్వలేదు, మాకు న్యాయం చేయాలని కలెక్టర్ గారికి మరి అట్లాగే ఇక్కడ ఉన్న సిరిసిల్ల ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారికి అట్లాగే వేములవాడ ఎమ్మెల్యే అయినటువంటి ఆది శ్రీనివాస్ అన్న గారికి అందరు కూడా కలిసి ప్రతిసారి కలిసిన వాళ్ళని కలిసినట్టు వాళ్ళ ఆవేదన వాళ్ళ బాధలు చెప్పుకోవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, మరి అయినా కూడా మరి ఇప్పుడు వీళ్ళకు కూడా ఇంకా న్యాయం జరగలేదు. మరి ఇప్పుడు చూసినట్టయితే ఇల్లు లేక మరి కిరాయికున్న వాళ్ళ అనారోగ్య కారణాలతో చనిపోతే ఇక్కడ నెహ్రూ నగర్కు ఉన్నటువంటి అంబాబాయి పక్క పంటున్నటువంటి రూములల్లో వాళ్ళ ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి రూములల్లో ఉండే పరిస్థితి. ఇవాళ వాళ్ళు చనిపోతే ఇళ్ళలో కూడా ఉండనించిన పరిస్థితులలో నేతన్నలు కావచ్చు పేదవాళ్ళు తీవ్రంగా అన్యాయం గురయ్యే పరిస్థితి కనబడతా ఉంది. మరి ఈ రకంగా మరి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఇల్లు జాగాలు ఉన్న వాళ్ళకే 5 లక్షలు ఇస్తామని చెప్పి ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని ప్రవేశపెట్టింది. మరి ఎవరైతే ఆకలితో ఉన్నారో, ఎవరైతే వాళ్ళకు పూర్తి స్థాయిలో కష్టాలు ఉన్నారో, ఇల్లు లేని వాళ్ళైతే ఉన్నారో వాళ్ళని గుర్తించకపోవడం చాలా అన్యాయం. కాబట్టి మరి ఇక్కడ ఏదైతే కట్టిన డబల్ బెడ్రూమ్లు శాంతినగర్లో ఉన్నాయి, మొన్న కలెక్టర్ గారు మరి అక్కడ డబల్ బెడ్రూమ్లో సర్వే చేయించి పెద్ద ఎత్తున అందరితోటి అధికారులతో సర్వే చేయించడం జరిగింది. ఎన్నో ఇళ్ళు మేము గుర్తించినాము, అలా ఉండలేరు, వాళ్ళందరినీ తొలగిస్తామని చెప్పడం జరిగింది. మరి ఎన్ని తొలగించారు, ఎన్ని గుర్తించారు అవి కూడా తెలియదు. కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గారు మరి వెంటనే శాంతినగర్కి సంబంధించిన ఇల్లు అక్కడ మన ఏదైతే కేసీఆర్ నగర్లో ఎవరైతే ఉంటున్నారో ప్రభుత్వం గుర్తించి వాళ్ళని తొలగించిందో అవన్నీ ఇల్లు జమ చేసి ఒకేసారి ఇప్పుడు పంపిణీ చేసినట్టయితే వాళ్ళకి ఎవరైతే డ్రాలో రాని వాళ్ళకు వచ్చిన వాళ్ళకు న్యాయం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళను ఎవరైతే గత ప్రభుత్వంలో అన్యాయమైన వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం పరంగా న్యాయం చేయాలని మొదటి ప్రాధాన్యతగా డ్రాలో వచ్చిన వాళ్ళకు డ్రాలో అయితే ఎంపిక చేసిన వాళ్ళకి ఎవరైతే వాళ్ళకు న్యాయం చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే కట్టిన డబల్ బెడ్రూమ్లు ఏవైతే శాంతినగర్లో ఖరాబ్ అవుతా ఉన్నాయి, మరి అవి దళిత సోదరులకు ఇస్తలేరు, ఇక్కడ ఉన్న మన పట్టణంలో ఉన్న పేదలకు కూడా ఇస్తలేరు. అది నిర్భయంగా ఆ గోడలని పగిలిపోయే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని ఏదైతే ఖాళీ ఉన్న డబల్ బెడ్రూమ్లు అట్లాగే శాంతినగర్లో కట్టిన ఇల్లు దళితులను వాళ్ళకు వీళ్ళకి ఎవరికైతే వాళ్ళకు ఉన్నారో అర్హులందరికీ కూడా పంపిణీ చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో మరి మరో పోరాటానికి మరి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డబల్ బెడ్రూమ్ ఏదైతే గతంలో ప్రభుత్వాలు ఎవరైతే గుర్తించారో వాళ్ళకి అన్యాయం జరిగిందో వాళ్ళందరితో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఇదివరదాకా మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మరి కొత్తగా ఏర్పడింది కాబట్టి వాళ్ళకు కొన్ని రోజులు సమయం ఇచ్చి మరి వీళ్ళు న్యాయం చేస్తారని మేము ఎదుర్కోవడం జరుగుతుంది. మరి ఇప్పటికి కూడా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. కాబట్టి మరి రాబోయే మన పోరాట మార్గం ఎంచుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఈ రకంగా ప్రభుత్వం వెంటనే గుర్తించి మరి వాళ్ళకి న్యాయం చేయాలని తక్షణమే ఆ డబల్ బెడ్రూమ్లు అయితే ఉన్నాయో కట్టిన ఇల్లు మరి ఏవైతే ఖాళీగా ఉంటున్న ఇల్లు కూడా వెంటనే పంపిణీ చేయాలని కోరుతాము.